హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ కూడా. ఇదిగోండి చాలా రోజుల తర్వాత ఇద్దరం రెడీ అయ్యాం. రెడీ అవ్వడం కాదు, ముందుగా మీ వీడియోలోకి వచ్చాము. ఓకేనా? అందరూ బాగున్నారా? మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే శైలు గారు బాగున్నారా? ఇద్దరం చెప్పలేదని ఫీల్ అవ్వకండి, నేను చెప్పాను ఆల్రెడీ. లేదంటే మాకుండే కొంచెం టెన్షన్ దిల్ వల్ల మేము ఎక్కడ కూడా హాయ్ అని చెప్పలేకపోతున్నాం. ఇంకేం కాదు, అంటే జస్ట్ తన వీడియోస్ తీసుకుంటుంది, నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. ఆ టైంకి నేను ఎడిట్ చేసి ఏదో పెట్టేస్తున్నాను, అలాగ అయిపోతుంది. నాకు చెప్పలేదు, చెప్తే మీకు ముందే నేను ఓకే, దానికే ముందులే. శైలి గారు బాగున్నారా? మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్, అలాగే మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా అందరికీ కూడా హాయ్ అండి. మీరందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండి మమ్మల్ని మరింత ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి. ముందుగా అందరికీ కూడా టీడీపీ కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎవరైతే టీడీపీ అభిమానులు ఉంటారో, టీడీపీ ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. అలాగే ప్రజల యొక్క మద్దతు ఎక్కువగా వాళ్ళకి కలిగింది. ఈ ఇయర్ మాత్రం ప్రపంచం సృష్టించారు. ఎప్పుడూ లేనంత మెజారిటీతో, ఎప్పుడూ లేనంత సీట్లు వచ్చాయి. సో అది ప్రభుత్వ వ్యతిరేకత అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వేరే వేరే ఆప్షన్స్ అయినా ఉండొచ్చు, దాన్ని మనం అంగీకరించాలి. సో కొత్త ప్రభుత్వానికి అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిద్దాం. నెక్స్ట్ అలాగే మీ ప్రభుత్వం హయాంలో, కొత్త ప్రభుత్వం హయాంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, బాగా డెవలప్ అవ్వాలి, రిసోర్సెస్ బాగా పెరగాలి, సంక్షేమ పథకాలు కూడా అందాలి. సంక్షేమ పథకాలతో పాటు రిసోర్సెస్, జాబ్ రిసోర్సెస్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుండి మీకు ఇచ్చిన బాధ్యతని, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు అవ్వచ్చు, మీ యొక్క బాధ్యతల్ని నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇంతమంది రాష్ట్ర ప్రజలు వచ్చి ఇన్ని ఓట్ల మెజారిటీతో, ఇన్ని సీట్ల మెజారిటీతో మీకు గెలిపించారంటే మాటలు కాదు. మీ మీద ఉండే నమ్మకం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, హోప్ అవ్వచ్చు. సో దానికోసం అని చెప్పేసి, ఓకేనా, ఇలా అని చెప్తున్నామని మా వీలాగ్లో ఏం చెప్తాం అనుకోవద్దు. ఇప్పుడు నేను చెప్దాం అనుకుంటున్నా, అవ్వలేదు. సో ఇప్పుడు చెప్తున్నా, ఓకేనా. అంతా కూడా మీ హయాంలో అంతా మంచి జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు మీరు కృషి చేస్తారు, ముందుండి నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఇప్పుడు మోడీ గారికి కంపల్సరీ, టీడీపీ గవర్నమెంట్ అలాగే ఇంకోటి జేడీయూ ఉంది కదా, ఈ రెండు సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో మన సపోర్ట్ అలాగే అవసరం, అంటే మన స్టేట్ నుంచి టీడీపీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. కాబట్టి సో డెవలప్మెంట్కి ఎక్కువగా అవకాశాలు వాళ్ళు ఛాన్సెస్ ఇస్తారు. ఇచ్చిన ఇవ్వకపోయినా మనం పట్టుబడాలి మీరు. సో దానికోసం అని చెప్పేసి ముందుండి కొంచెం మన స్టేట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి పెట్టుబడులు అవ్వచ్చు, లేకపోతే పథకాలు అవ్వచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ దీని గురించి అవ్వచ్చు. సో మీరు రప్పించుకొని మీరు చేయాల్సిన బాధ్యత మీ చేతిలో అయితే ఉంది. అందరూ కూడా ముందుండి నడిపిస్తారు, మంచిగా వెళ్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి ఈ మధ్యన చూస్తున్నాం టీవీలో కానీ పేపర్లో కానీ, ఎటువంటి అల్లర్లు, గొడవలు ఎక్కువ అవుతున్నాయి. రేపో మాపో చూసుకున్న వాళ్ళం, ఇప్పుడు గొడవలతో ఇది జరిగింది కాదు. ముందు మీకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చండి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకో విషయం చెప్పాలని ఏది అనుకుంటున్నారా? రాత్రి 2 గంటలకండి కరెంటు తీస్తారు, ఇప్పుడు ఇచ్చాడు. ఎలాగంటే చిరాకు చేసాడు బుజ్జిగడికి రాత్రి. ఇంకా ఒక్కపోతుకి ఎలాగుంటాము, ఎండ కూడా కాసేస్తుంది, కాసేపు మబ్బులు, కాసేపు ఎండ కాస్తుంది. ఇంకా రాత్రి అంతా అలా ముక్కుకొని పడుకున్నాడు బుజ్జిగడు. అయితే నానైతే ఇడ్లీ తెచ్చారు, ఇడ్లీ బాగుండు. అలా కూర్చొని పళ్ళెం పెట్టేసి నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను, అలాగే కూర్చున్నాడు వాడైతే. ఇవన్నీ సబ్బులు అక్కడ పెట్టుకొని ఆడుకున్న, ట్రైను, కారు ఇవన్నీ పక్కన పెట్టుకుని కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇప్పుడు తినిమించి కొంచెం అందులోనే నేను నా కొడుకుది కాబట్టి అందులోనే కొంచెం తినేస్తాను నేను కూడా. ఎవరైతే మెట్లు కడిగేశారు, నేను కడుగుతానులేండి, ఇవన్నీ సందులోని కడుక్కోవాలి, అని నుంచి మీరు కడగకండి అనేసాను. అన్నీ నేను సందులోని కడిగేసి, వాకిళ్ళు కడిగేసి అని నేను ఇవాళ పాత బుక్లో అనేవి ముగ్గులు చూసుకొని నేను నేర్చుకుని వేసుకుని ఇవాళ చూసుకొని వేసాను నా ముగ్గు. ఎలాగందో అవి బాగా వేసింది లేదో కామెంట్ చేయండి. గుమ్మలన్నీ కడిగేసాను, అవన్నీ చేశాను. ఇంకా మరి కరెంటు వస్తుంది రావడం అది అవుతుంది కదా అని భయంగా బట్టలని గుంజాయించేసాను. ఇవన్నీ రైస్కి కూడా పెట్టేశాను. ఇటు పక్క ములంకాళ్ళు ఉడకబెడుతున్నాను. నేను ఒక పిచ్చి మాలో కానీ గ్యాస్ ఎలగించకంటే అలాగే ఉంచేసాను. ములంకాయలు ఎందుగోలు ఉన్నాయి అనుకుంటున్నారు, అదేం కాదండి. పక్కన బోల్డ్ ఉన్నాయి. నెత్తళ్ళు, టమాటా,
ఇంకా అన్ని దగ్గర పెట్టుకున్న నెత్తాలు టమాటో ములంకాడ కూర వండుదామని పక్కన పెట్టుకున్నాను. ఇవి ఎక్కడవి అనుకుంటున్నారా, మా అమ్మ ఎప్పుడు నాకు కొనేసి ఇస్తుందండి. స్టాకు నెత్తాలు ఎండ్రాయిలు కంపల్సరీ కొనేసి ఇస్తుంది. ఎప్పుడైనా వారాల టైంలో నీకు వెళ్ళలేని స్థితిలో వండుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇస్తుంది నాకు. పిల్లలకైతే గుడ్లు తెచ్చి వండేస్తాను నేను. ఈ టైం వచ్చి 1:30 అయిపోయింది. మేమైతే స్టార్ట్ అయిపోయాము భోజనంకి. అన్నము అండ్ వేడి చారు, బెండకాయ పలుకులు, ఇంకా మా ఆయనకి ప్లేటు, ఇంకా మ్యాంగోస్, బుజ్జిగడికి ప్లేటు, కూలింగ్ నీళ్ళు, ఎదురుకు చూస్తే బుజ్జిగాడు చూడే కార్త్ మేలే నో పోతాను వా నో హీ వాంటలు చెప్పమ్మా. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసేస్తాం. ఆయన వచ్చినప్పుడు కొంచెం లేట్ అవుతుంది, 1:30 అయిపోయింది, అందు గురించి అని స్టార్ట్ చేసేస్తాం. వచ్చారు కూరగాయలు కొందో కనుక్కుందిమా. రెస్టారెంట్ కూరలాగా ఉందా సేమ్? ఇంక చెప్పండి వీడియో గురించి. అవును, థ్యాంక్ యూ సో మచ్. నేను కాంబినేషన్ మ్యాంగో కూడా కట్ చేసిన ఇప్పుడైతే ఇస్తాను మా ఆయనకి. అందుకైతే బట్టలన్నీ మడత పెట్టాను, బుజ్జి కడుతాను, ఆడుకుంటూ పాడుకుంటూ ఇవన్నీ మడత పెట్టాను. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ పేర్చేసి వంట స్టార్ట్ చేయాలి. టైం వచ్చి 8 అయిపోయింది. స్లోగా చేసుకుంటూ పెట్టిన అంటే కదా, అన్నము కొద్దిగా చారు ఉంది కదా, అన్నము కొద్దిగా వండుకొని కొంచెం కర్రీ వండుకుంటే సరిపోతుంది, అందుకుంటే స్లోగా చేసుకున్నాను. ఇప్పుడైతే భోజనం టైం అయితే అయిపోయింది, 9 అయిపోయింది. ఇప్పుడు అన్నీ సిద్ధం చేసుకున్నాం. అన్నము కొంచెం దుబ్బల కూర కూడా వండుకున్నాం బుజ్జిగాడికి నాకు కలిపి. అన్నీ సిద్ధం చేసుకొని ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తాను. జీరాయల్ ఇగోండి భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. బుజ్జిగాడైతే ఫ్రెష్ అప్ అయిపోయాడు. ఇగోండి ఆడికి ఏబీసీలు రాయిస్తున్నాను. అదేంటంటే స్కెచ్ మార్కులు కాబట్టి అలా చుక్కలు కనిపిస్తుంది. ఈ లైన్ అంతా ఏబీసీలు రాశాడు, చెరిపేస్తున్నాడు వాడైతే. పెన్సిల్ కదా, స్కెచ్ పెన్ అయితే కావాలండి. చూడండి ఏంటి రాంగ్ లేదు, ఏదో పొరపాటున ఒకసారి రాంగ్ అన్నానండి. అది రాసింది, అది పట్టుకొని మంచిగున్న రాంగ్ అనుకొని చెరిపి. రాంగ్ కాదు నాన్న, రైటే, నువ్వు చెరిపికూడదు అలాగా. ఇదండి వ్లాగ్. మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తీయడానికి నవ్వు ట్రై చేస్తూ ఉంటుంది. బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ.